గంట సేపు నానబెట్టుకున్న మినపప్పు. నేను ఇవి మినపప్పు వచ్చి ఉదయం మినపగుళ్ళు వాడతాను, పొట్టు లేనిది. ఎందుకంటే గారెలు మనం చెప్పినట్టు కరెక్ట్గా వస్తాయి చక్కగా. మిక్సీలో వేద్దామని అంటారు కానీ అది ఎంతవరకు కరెక్ట్గా వస్తుందని తెలీదు, పెద్దగా రాదు కూడా. ఎక్కువ గారెలు అవుతాయి, ప్లస్ బాగా వేయడానికి బాగా వీలుగా ఉంటుంది. నేనైతే యాక్చువల్గా రుబ్బి ఒక 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి కూడా వాడతాను నేను. ఈరోజు గారెలకని నేను రెడీ చేస్తున్నాను మినపగారెలు. చూద్దాం ఎలా చేయాలో చూద్దాం. ఇవి గంట సేపు నానబెట్టినవి. వీటిని నేను గ్రైండర్లో వేసి ఇప్పుడు రుబ్బుతాను. కొంచెం కొంచెం నీళ్ళు కలుపుకుంటూ ఉండాలి లైట్గా. ఎక్కువ కూడా నీళ్ళు పోసినా మనకు పలచగా అయిపోతే గారె వేయడానికే రాదు అసలు. అంటే నేను అందరికీ తెలియదని కాదు, కొత్తగా వేసే వాళ్ళకి, ట్రై చేసే వాళ్ళకైతే తెలియదు కదా, అందుకని చెప్తున్నాను. చూసి మనం ఇలా నీళ్ళల్లో వేస్తే అది తేలాలి. అలా మనం లైట్గా కొంచెం కొంచెం నీళ్ళు కలుపుకుంటూ మధ్య మధ్యలో ఇలా చూసుకుంటా. గారెలకు మాత్రం కొంచెం దగ్గరుండే రుబ్బుకోవాలి. మనం ఇడ్లీ పిండిలో అలా వదిలేసి వెళ్ళిపోయామంటే అది సరిగా రాదు. ఒక్కోసారి గ్రైండర్ తిరగదు కూడా మీకు. అందువల్ల చూసుకుంటూ దగ్గరుండే మీరు రుబ్బాలి. అయిపోయింది. ఇప్పుడు నేను గ్రైండర్ ఆఫ్ చేసేసి మీకు అది నీళ్ళల్లో ఎలా తేలుతుంది, ఎలా ఉండాలనేది మీకు చూపిస్తాను. చూడండి, ఇలా వేస్తే అలా తేలాలి. ఇలా తేలినప్పుడు మనకి గారి బాగా వస్తుంది. తడి చేసుకుని మనం గారి వేసినప్పుడు బాగా వస్తుంది. ఇలా ఉన్నప్పుడు మనం తీసేయచ్చు దాంట్లోంచి. ఓకేనా? మనం తీసిన గారెల పిండి ఇలా వచ్చింది. దీన్ని మీరు 2 days 3 days కూడా నార్మల్ ఫ్రిడ్జ్లో, డీప్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టవసరం లేదు. నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని మీరు గారెలు వేసుకుంటానికి వాడుకుంటే, అంటే ఏదైనా మార్నింగ్ కావాలి, హడావుడిగా రుబ్బలేము, మళ్ళీ అది కడగాలి, ఈ ప్రాబ్లం వల్ల చాలామంది చెయ్యరు. కాబట్టి మీరు ముందు రోజే మీరు ప్రిపేర్ చేసి ఉంచుకున్నా కూడా చక్కగా ఈజీగా వేసుకోవచ్చు. కాకపోతే మీరు చేయవలసింది ఏంటంటే మంచి పప్పు తీసుకోవాలి. ఉదయం పప్పు అయితే నాకు కరెక్ట్గా నేను చెప్పినట్టు వస్తుంది. ఆ పప్పు తీసుకోవాలి. ప్లస్ మీరు సరిగ్గా రుబ్బడంలో ఉంది. కరెక్ట్గా రుబ్బుకుంటే, నీళ్ళు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కరెక్ట్గా రుబ్బుకుంటే కనుక గారెలు చాలా బాగా వస్తాయి. ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.